హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ప్రవీణ పగడాల విషయంలో అనేక ఆధారాలు కళ్ళ ముందు కనపడుతున్నా సరే, కొంతమంది మాత్రం కళ్ళు మూసుకొని ఈ ఆధారాలేవి మేము నమ్మము. మేము హత్య అని చెప్తాం. హత్య అన్నదాన్ని జనం నమ్మాల్సిందే అని అంటున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళు చెప్పేదానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందంటే జీరో ఎవిడెన్స్. కానీ వీళ్ళు చెప్పే మాటల వల్ల సమాజంలో వచ్చేటువంటి ప్రతి ఎవిడెన్స్‌ని, ఎందుకంటే సమాజం ఒక అబద్ధాన్ని నమ్మకూడదు కాబట్టి, నిజం నిజంగానే ఉండాలి కాబట్టి, సమాజానికి చనిపోయిన వ్యక్తి గురించిన వ్యక్తిగత విషయాలు కూడా చెప్పాల్సిన తప్పనిసరి పరిస్థితిలో మీడియా పడింది. నిజానికి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి మద్యం తాగాడా లేదా? ఆ వ్యక్తి ఏ పరిస్థితిలో బండి నడిపాడు? ఇవన్నీ చర్చించాల్సిన అవసరం లేదు. కానీ ఒక తప్పనిసరి పరిస్థితిలో మీడియా పడింది. ఇప్పుడు ఒక సంచలన విషయం బయటకొచ్చింది. ఆ సంచలన విషయాన్ని కూడా వైరల్‌గా మారిన విషయాన్ని కూడా మీ కళ్ళ ముందు ఉంచబోతా ఉన్నాను. ఇది యూపీఐ ట్రాన్సాక్షన్. ఎక్కడైతే నాగోల్లో ఇప్పుడు వాస్తవానికి మద్యం కోదాడలో కొన్నారు, ఏలూరులో కొన్నారు ప్రవీణ్ పగడాల అని చెప్పేసి నిన్న వార్త చూసాం. అది అవసరం లేదు, అక్కడి దాకా కూడా కాదు. ఇక నాగోల్లోనే కొన్నారు. హైదరాబాదులో ఉదయం 11 గంటల తర్వాత 24వ తారీఖు స్టార్ట్ అయినటువంటి ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాల 11 గంటల తర్వాత స్టార్ట్ అయ్యాడు అన్న విషయం మనం విన్నాం. 12:13 నిమిషాలకి నాగోల్ దగ్గర ఒక సవీరా లిక్కర్ మార్ట్‌లో రూ. 950 పెట్టి మద్యాన్ని కొన్నారు. ఆ షాపు యజమాని కూడా దీన్ని ధృవీకరిస్తున్నాడు. ప్రవీణ్ పగడాల మా దగ్గర కొన్నారు అన్నటువంటి విషయాన్ని షాపు యజమాని కూడా మీకు వినిపిస్తాను ఉండండి. ప్రవీణ్ పగడాల 24 తారీఖు మధ్యాహ్నం 12:13 వచ్చాడు. 2 బడ్వేర్ టిన్లు, 2 జిన్ను 60 ml, రమ్ము 60 ml 2 తీసుకొని పోయాడు. మా దగ్గర బిల్ చేసిండు. 950 బిల్ అయింది. ఒక్కడే వచ్చిండు, బుల్లెట్ మీద వచ్చిండు, ఒక్కడే వచ్చిండు. ప్రవీణ్ పగడాల 24 తారీఖు మధ్యాహ్నం 12:13 వచ్చిండు. 2 బడ్వేర్ టిన్లు, 2 జిన్ను 60 ml, రమ్ము 60 ml 2 తీసుకొని పోయాడు. మా దగ్గర బిల్ చేసిండు. చూన్నారు కదా, అక్కడే బిల్ చేశాడు. ప్రవీణ్ పగడాల మా దగ్గర మద్యాన్ని కొన్నాడు, రూ. 950 బిల్ చేశాడు. ఇది ఆ బిల్లుకి సంబంధించిన యూపీఐ ట్రాన్సాక్షన్. సో చాలా క్లియర్గా కనపడతా ఉంది. ప్రవీణ్ పగడాల మద్యాన్ని కొనుగోలు చేశాడు. ఎక్కడో కోదాడ దాకా కూడా పోయిందాకా ఆగలేదు. హైదరాబాద్లోనే ట్రావెల్ ఎక్కడైతే స్టార్ట్ చేశాడో ఆ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే మద్యాన్ని కొనుగోలు చేశాడు. హైదరాబాద్లోనే నాగోల్ దగ్గర సవీరా లిక్కర్ మార్ట్ రూ. 950. షాపు యజమాని కూడా దీన్ని ధృవీకరిస్తూ ఉన్నాడు. సరే, ఇదంతా పక్కన పెట్టండి. దానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మీకు చాలా క్లియర్గా, బండిని బయట పార్క్ చేసి వెళ్ళినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. మీరు కావాలంటే ఈ చలానా వెబ్సైట్లోకి వెళ్ళి ఆ బైక్ నెంబర్ని కూడా మీరు పెట్టి చూడొచ్చు. ఆ బైక్ ప్రవీణ్ పగడాలదా కాదా అనేటువంటిది కూడా మీకు అర్థమైపోతుంది. క్లియర్గా అర్థమైపోయింది. ప్రవీణ్ పగడాల భార్య పేరు మీద ఆ బైక్ ఉంది. చాలా క్లియర్గా బైక్ నెంబర్ని మీరు చూడొచ్చు. చాలా క్లియర్గా మీకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఇంకొక యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఏలూరు దగ్గర రూ. 350 ట్రాన్సాక్షన్ కూడా ఇక్కడ జరిగింది. ఏలూరు దగ్గర ఇది ఏలూరు దగ్గర మరొకసారి మద్యం కొన్నది. ఇప్పుడు కోదాడ దగ్గర ఒకటే ఇంకా బయటికి రావాల్సింది. ఏలూరు దగ్గర ఆశ్రమ హాస్పిటల్ దగ్గర అంటే ఏలూరు బైపాస్కి 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టానిక్ లిక్కర్ మార్ట్లో రూ. 350 పెట్టి మరొకసారి మద్యం కొన్నటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా యూపీఐ ట్రాన్సాక్షన్ మీకు కనపడుతూ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్లో కనపడే నెంబర్ కానీ, ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్లో కనపడే నెంబర్ కానీ ఒకటే. అంటే అక్కడ మద్యం కొన్నది ప్రవీణ్ పగడాలే, ఇక్కడ మద్యం కొన్నది ప్రవీణ్ పగడాలే. ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? బండి నెంబర్ ప్లేట్ ఆధారంగా, సీసీ కెమెరాలో కనపడుతున్న బండి నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ బండి ప్రవీణ్ పగడాలదే అని అర్థమవుతోంది. తర్వాత ఇది ప్రవీణ్ పగడాల నెంబర్ నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ కనపడుతూ ఉంది. చాలా క్లియర్గా ఇంత కనపడుతూ ఉంది. షాపు ఓనర్ ధృవీకరిస్తూ ఉన్నాడు. ఇంకా ఏంటి అనుమానం? ఇంకా ఏంటి అని మద్యం తాగి బండి నడిపాడు అన్నది క్లియర్గా కనపడుతుంటే, 2 టైంతో సహా కనపడుతుంటే 12:13 నిమిషాలకు సీసీ కెమెరాలో టైం కూడా పడింది కాబట్టి చెప్తున్నాను. సీసీ కెమెరాలో టైం కూడా పడింది కాబట్టి చెప్తున్నాను. 12:13 మద్యం కొన్నాడు అన్నది క్లియర్గా అర్థమవుతున్న తర్వాత కూడా ఇంకా లేనిపోని అనుమానాన్ని సమాజంలో క్రియేట్ చేసే ఉద్దేశం ఏంటి? సో మన సమాజానికి మన వాస్తవాలు చెప్పగలగాలి. వాస్తవాలు నాయకులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేయాలి. హర్ష కుమార్ గారు వింటున్నారా? సమాజంలో నాయకులుగా చలామణి అవుదాం అనుకున్నప్పుడు సమాజానికి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి. ప్రజల్ని భ్రమల్లో పెట్టే ప్రయత్నం చేయకూడదు. ప్రజలకి రకరకాల అనుమానాలు ఉంటాయి.
వాటిని మనం నివృత్తి చేసేటట్టు ఉండాలి. వాటిని పెంచి, పోషించి, పెద్దవి చేసి సమాజంలో కల్లోలం సృష్టించే రకంగా మార్చేలాగా ఉండకూడదు. మీకు రాజకీయంగా ఏం మనసులో ఉన్నా సరే, అన్ని విషయాలు రాజకీయ కోణంలో చూడొద్దు. అన్ని విషయాల్ని రాజకీయ కోణంలో చూడొద్దు. రాజకీయాలు వేరు, మనుషులు వేరు. రోజువారీ పాలిటిక్స్ వేరు. నిజానికి ప్రవీణ్ పగడాలకి రాజకీయాలకి ఏ సంబంధం లేదు. ఆయన హైదరాబాద్‌లో, సికింద్రాబాద్‌లో నివాసం ఉంటారు. ఆయన హైదరాబాద్, సికింద్రాబాద్‌లో నివాసం ఉంటారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తరచూ పాల్గొన్న వ్యక్తి కాదు. రాజకీయ కామెంట్ చేసిన వ్యక్తి కాదు. కాకపోతే అతను మతపరమైన కామెంట్లు చేశాడేమో గానీ, మతపరమైన వివాదాలు అతని మీద ఉన్నాయేమో కానీ, రాజకీయ పరంగా ఏమీ లేవు. అతని మీద ఎవరికీ రాజకీయ కక్షలు ఉండే అవకాశమే లేదు. కానీ అతని శవ రాజకీయాలు చేయటం అలవాటుగా ఉన్నటువంటి ఏపీలో ఒక రాజకీయ పార్టీ ఈ శవాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలనుకోవడం తప్పు. నిజానికి ఈ శవం చాలా విలువైంది. చాలామందికి అంటే ఈయన అభిమానించే వాళ్ళకి, ఈయన కుటుంబ సభ్యులకి ఇది ఈ ఈ ఈ దీన్ని కూడా ఈ ఇష్యూని కూడా రాజకీయం చేద్దాం అనుకున్నారు చూసారా? ఇది తప్పు అని నేను చెప్పదలుచుకున్నాను. ఒక అబద్ధాన్ని అంటే నిజం తెలిసేలోపు ఒక అబద్ధం ఊరంతా చుట్టొస్తున్నట్టు ఈ నిజాలన్నీ బయటకు వచ్చేలోపు హత్య 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 అన్న విషయాన్ని సమాజం మొత్తం తిప్పారు. సమాజం మొత్తం తిప్పారు. నమ్మించే ప్రయత్నం చేశారు. ఇప్పటికి నిజాలు నమ్మాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒకసారి ఒక విషయాన్ని నమ్మిన తర్వాత అది అబద్ధం, ఇంకొకటి ఉంది నిజం అని చెప్పడానికి కొంచెం టైం పట్టింది. భూమి బల్లపరుపుగా ఉంటుందని ఒకటి చెప్తే, లేదు లేదు గుండ్రంగా ఉంటుందని మరొకటి చెప్తే, గుండ్రంగా ఉంటుంది అన్నోని ఉరిదీశారంట. ఇప్పుడు నిజమని నమ్మాల్సి వస్తుంది. అప్పుడు మన చరిత్రలో చదువుకున్నప్పుడు ఇది నిజమా? భూమి గుండ్రంగా ఉందంటే ఉరిదీస్తారా? జాన్ గూటన్బర్గ్ అత్యంతరాన్ని కనిపెట్టి అత్యంతరాన్ని కనిపెట్టి బైబిల్ని అందరూ సమాజాన్ని చదువుకునే విధంగా ప్రింట్ చేస్తే చంపేస్తారా? ఇది నిజమా అని చెప్పి ఆ రోజుల్లో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ ఈ అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటే నమ్మాల్సి వస్తుంది. నిజమేనేమో, ఇంతే జరిగిద్దేమో. ఒక అబద్ధాన్ని ప్రజలు నమ్మిన తర్వాత మళ్ళీ దాన్ని నిజంగా నమ్మాలంటే అనేక రకాల ఇబ్బందులు ఉంటాయేమో అనిపిస్తూ ఉంది. సరే, ఏది ఏమైనా చాలా క్లియర్గా ఎల్బీ నగర్లోనే మద్యం తీసుకున్నారంటే నాగోల్ దగ్గర సబీరా రిక్కర మార్ట్ వాళ్ళ షాపు యజమాని బయట కూడా వినిపించాను. మా ఛానల్ కాదు కాబట్టి నేను డైరెక్ట్గా విజువల్ చూపించలేదు, కానీ ఆడియో వినిపించాను. తర్వాత ఇది చాలా క్లియర్గా మీకు చూపించే కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఏలూరుకు సంబంధించినటువంటిది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి దీన్ని పోలీసులు అఫీషియల్గా ధృవీకరిస్తారు. అఫీషియల్గా ధృవీకరించేంత వరకు కూడా దేన్ని కూడా మనం ఇదే నిజమని నమ్మటానికి కానీ ఇంకోటి కానీ లేదు. కానీ ఒక విషయం, సమాజంలో అబద్ధాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి మీడియా ముందస్తుగానే అన్ని విషయాలు బయటకు వస్తున్న ప్రతి విషయాన్ని జనానికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నేను వివరించాను. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఏదో మీ మధ్య వైషమ్యాలు లేపడానికి, ప్రజల మధ్య గందరగోళం సృష్టించడానికి, కావాలని అనుమానాలు లేవనెత్తే ఎవిడెన్స్ లేనటువంటి విషయాన్ని నమ్మొద్దు అనేటువంటి విషయాన్ని నేను చాలా క్లియర్గా మీకు వివరించదలుచుకున్నాను. థ్యాంక్ యూ.